వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో నిందితుడు అనంత ఉదయ్ భాస్కర్ ఉరఫ్ ఉదయ్ బాబుకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డీఫాల్ట్ బెయిల్ రద్దు కావడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో న్యాయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సాక్షులను బెదిరించడం, దర్యాప్తుని ప్రభావితం చేయడం, కేసుని రాజకీయ ప్రభావంతో మేనేజ్ చేయాలనేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఆయనకి మరింత పెద్ద సమస్యగా మారాయి. ఇప్పటికే సాక్షులను బెదిరించినటువంటి కేసులో జైల్లో ఉన్నటువంటి అనంతబాబుకి ఈ కేసులో బెయిల్ వచ్చినా కూడా ప్రధాన హత్య కేసులో మాత్రం బయటికి వచ్చే అవకాశాలు దాదాపుగా కనిపించట్లేదు అనేది తెలుస్తున్న వాస్తవం. అందరికీ తెలిసినటువంటి విషయమే. తన దగ్గర డ్రైవర్గా పనిచేసినటువంటి దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా హత్య చేసి ఆ ఘటనని ప్రమాదంగా మలిచేందుకు అనంతబాబు ప్రయత్నించారు అన్న ఆరోపణలు అవే వాస్తవాలయ్యే. అప్పట్లోని సంచలనమే, ఇప్పటికీ సంచలనమే. ముఖ్యంగా నిందితుడే స్వయంగా ఎవరైతే హత్య చేశారో అతనే ఆ మృతదేహాన్ని బాధితుడి ఇంటి దగ్గరకు తీసుకెళ్లి డోర్ డెలివరీ చేయడం షాక్కి గురిచేసింది. ప్రారంభ దశలో తానే హత్య చేసినట్టు అంగీకరించిన అనంతబాబు తర్వాత కేసు మలుపులు తిరగడంతో మరికొంతమంది పాత్ర మీద కూడా దర్యాప్తు సాగింది. ఇప్పుడు మే 20 నుంచి కూడా ఈ కేసులో రెగ్యులర్ ట్రయల్ ప్రారంభం కాబోతూ ఉండడం కీలక పరిణామంగా మారింది. విచారణని వేగంగా పూర్తి చేసి దీంట్లో తుది తీర్పు ఇవ్వాలి అని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆ కేసు తీవ్రత ఎలా ఉంది, ఎంత స్పీడప్ అవుతుందనేది తెలుస్తోంది. సాక్ష్యాలు బలంగా ఉండటం, నిందితుడి ప్రవర్తన మీద కోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం వంటి అంశాలు చూస్తే ఈ విచారణ పూర్తయ్యే వరకు అనంతబాబుకి మళ్ళీ బెయిల్ దక్కే అవకాశాలు లేవు. ఇక బయటికి రాడు. రాజకీయ ప్రభావంతో కేసు నుంచి బయటపడాలని ప్రయత్నించిన అనంతబాబుకి ఈ పరిణామం మాత్రం చాలా షాక్ అనే చెప్పాలి. న్యాయ వ్యవస్థ ముందు రాజకీయ పలుకుబడులేవి సరిగా పనిచేయవు అన్న సంకేతాన్ని కోర్టు స్పష్టంగా ఇచ్చింది. ఇక ఈ విచారణలో నేరం నిరూపితం అయితే ఆయనకి కఠిన శిక్ష తప్పదు అని బాధిత కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ముప్పాళ్ల సుబ్బారావు గారు స్పెషల్ లాయర్గా దీనికి సంబంధించి డీటెయిల్గా సాక్షుల్ని ఏ విధంగా బెదిరించారు, ఎలా ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నాలు చేశారు అనేటువంటి సాక్ష్యాధారాలన్నీ కోర్టు ముందు పెట్టడంతో ఆ డీఫాల్ట్ బెయిల్ అనేది రద్దయింది. ఎందుకంటే బెయిల్ మంజూరు చేసింది కూడా ఈ బేస్ పాయింట్ మీదే. ఎవరిని కూడా ప్రలోభ పెట్టడానికి కుదరదు, సాక్షుల్ని ప్రభావితం చేయడానికి కుదరదు. అలా చేస్తే ఉన్న బెయిల్ రద్దవుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అదే జరిగింది. ఇక మెయిన్ కేసులో బెయిల్ అంటారా, అసలు బెయిల్ అప్లై చేసుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి ప్రస్తుతం తనకి తానే తెచ్చుకున్నాడు. అయితే మన డెమోక్రసీలో బ్యూటీ ఏంటంటే వైసీపీ ఎమ్మెల్సీగా మర్డర్ చేసి మరి హ్యాపీగా వెళ్ళి సెషన్స్లో కూర్చుంటాడు. పార్టీ సస్పెండ్ చేస్తుంది అన్నారు, పార్టీ సస్పెండ్ చేసింది అన్నారు, కానీ ఎక్కడా లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో తిరగడం ఇవన్నీ కూడా అయిపోయి పార్టీ ఎక్కడా పక్కన పెట్టలా, చాలా క్లియర్గా మూసుకుంటూ వెళ్తుంది. ఆఫ్టర్ దట్ కనీసం తనకున్నటువంటి విచక్షణాధికారాలతో హత్య చేసినటువంటి వాళ్ళు సభలో ఉండడానికి వీలు లేదు అనేటువంటి ఒక తీర్మానాన్ని చేసి ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నటువంటి ఆలోచన గౌరవ శాసనమండలి చైర్మన్ గారు కూడా రాకపోవడం. కోర్స్ వాళ్ళకి బలం ఉంది కాబట్టి పార్టీకి, మన శాసనమండలిలో ఆయన ఓన్గా డెసిషన్ తీసుకోలేరు, పార్టీ ఏది చెప్తే అది చేయాల్సి వస్తుంది. సో అది ఒకటైంది. తర్వాత ఇంకా మెల్లగా వెళ్తూ ఉండడం, ఇప్పుడంటే స్పీడప్ అయింది కానీ ఇన్నాళ్ళు కూడా ఇంకా మెల్లగా వెళ్తూ ఉండడం మీద బాధితులు కూడా చాలామంది పాపం ఆక్రోశం వ్యక్తం చేశారు, ఇంకెప్పుడు మాకు న్యాయం జరిగేది అని. అలాగే దీంట్లో అనంతబాబు భార్య, అలాగే ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా రేపన్న రోజు శిక్షలు తప్పవు. ఆఫ్టర్ దట్ గతంలో ఈయనకి హెల్ప్ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ పాత్ర దీంట్లో ఏంటి అనేది విచారణ ఇంకా ముందుకు వెళ్తే సరిపోతుంది. సో తుది తీర్పు కోసం ఎదురు చూడాల్సిందే. బెయిల్ అయితే రాదు. సుప్రీంకోర్టు పూర్తిగా ఆ దారులు మూసేసింది. అనంతబాబుని జైలు ఆహ్వానిస్తోంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.